ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి పోలీసుల్ని కేవలం తప్పుడు కేసులు పెట్టడానికి, ఈరోజు అందరినీ జైళ్లకు పంపించడానికి పని చేయిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? అలా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈరోజు ఎందుకు ఇంతమంది రేప్ కాబడుతున్నారు, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? సో ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అంతేగాని మాకు ప్రజలు ఓటేయలేదు, మేము ఈవీఎంతో గెలిచాం కాబట్టి ఎవరిని కేర్ చేయని అవసరం లేదని అహంకారపూరితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారినో మమ్మల్ని తిడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను, తొక్కి పట్టి నారదీస్తాను మన ఏదో పెద్ద డైలాగ్ చెప్పాడు. సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి మరి ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులు ఏంటి? ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా లేదా షూటింగ్లు చేసుకోవడానికా? ఈరోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానికా, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికా? ఈరోజు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడింది, ఈరోజు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా కనీసం వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు తిరుగుతున్నది అందరూ చూస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తాట తీస్తా అన్నావు, కానీ ఇంతమంది రేపై చనిపోతున్నా ఒక్క రోజు నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ జగన్ గారిని తిట్టడానికి మాత్రం మొదట వస్తావు. సో ఈ రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు సంతకం చేసి ఈరోజు ఏవి ఇవ్వకుండా ఈ ప్రజల్ని మోసం చేసినందుకు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి అండగా నిలబడకుండా వాళ్ళు చచ్చినా రేప్ కాబడినా వాళ్ళకిచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా మోసం చేసిన గమ్మునున్నందుకు మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని, లోకేష్ ని రాష్ట్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని తెలియజేసుకుంటున్నాను. అదే కదా చెప్పాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే దేశమంతా ఒక చర్చ జరుగుతోంది. ఈయన ఓడిపోలేదు, ఏ విధంగా ఈవీఎంని మ్యానిపులేట్ చేశారనేది చర్చ ప్రారంభమైంది. కాబట్టి జగన్ గారు మీటింగ్లకు రాకూడదు. సో గతంలో వెళ్ళిన ప్రతి మీటింగ్లో మీరు చూస్తే రాప్తాడ్లో కానీ, పొదిలీలో కానీ, తెనాలిలో కానీ, సత్తెనపల్లిలో నాయకుల మీద, ఇన్ఛార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూశారు. సో అవి కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి కరెక్ట్గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను. మరి అన్ని ఛానల్స్లో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో లేచి కూర్చొని తర్వాత అంబులెన్స్ ఎక్కెళ్ళింది ఉంది కదా, మరి అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి చనిపోయాడంటే ఎవరు చంపారో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది. సో అది రాకుండా ఈరోజు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని తీసుకుపోయి ఏదో చేయాలనుకుంటున్నారు. ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ లేకపోయినా, మీరు పోలీసులు రోప్ పార్టీలు పెట్టకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయనను ఆపే తరం ఎవరి వల్ల కాదు. అలాగే ఆయన వెనక పరుగులు తీసే ఆయన అభిమానులు, వైఎస్ఆర్ అభిమానుల్ని ఆపే తరం ఎవరి వల్ల కాదు అనేది తెలుసు.